నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో పట్టు బిగించాలని చూస్తున్న బీజేపీ అధిష్టానానికి తిప్పలు మాత్రం తప్పడం లేదు. పార్లమెంట్ ఎన్నికలకు తొలి జాబితా విడుదల చేసిన తర్వాత ఆ పార్టీ అసమ్మతి రాగాలు తారాస్థాయికి చేరుకున్నాయి. సీనియర్లను కాదని నిన్న మొన్న పార్టీలోకి వచ్చిన వారికి టికెట్లు ఎలా ఇస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. కనీసం పార్టీ సభ్యత్వం లేని వ్యక్తికి ఎలా టికెట్ ఇస్తారని బీజేపీ అధిష్టానాన్ని నిలదీస్తున్నారు. కాగా ఫస్ట్ లిస్టులో పేరు రాకపోవడంతో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావుతో సహా సీనియర్లు డీకే అరుణ, జితేందర్ రెడ్డి తీవ్ర నిరాశలోనైతే ఉన్నారు. తెలంగాణలో 9 మందితో తొలి జాబితా విడుదల చేయగా అందులో 3 సిట్టింగ్ ఎంపీలకు అవకాశం దక్కగా 4 కొత్త వారికి చోటు కల్పించింది. అయితే మల్కాజ్గిరి నుంచి టికెట్ ఆశించిన బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు కొంత అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే హైదరాబాద్ ఎంపీ టికెట్ మాధవీలతకు ఇవ్వడంపై సీనియర్లు మాత్రం గుర్రుగా ఉన్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్తో పాటు నియోజకవర్గంలో ఇన్నాళ్ళు పార్టీ తరఫున పనిచేసిన ఉమా మహేంద్ర, పొన్నం వెంకటరమణారావు, ఉమా రాణి వంటి నేతలు కూడా హైదరాబాద్ మాధవీలత అభ్యర్థిత్వాన్ని తప్పుబడుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఓల్డ్ సిటీలో ఓవైసీకి వ్యతిరేకంగా కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్న తనను కాదని కనీసం పార్టీ సభ్యత్వం లేని వ్యక్తికి ఎలా టికెట్ ఇస్తారని బీజేపీ అధిష్టానాన్ని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. ఇక జహీరాబాద్ నుంచి ఆల నరేంద్ర కుమారుడు ఆలే భాస్కర్, మాజీ మంత్రి భాగారెడ్డి కుమారుడు జైపాల్ రెడ్డి టికెట్ ఆశించారు. కానీ ఇద్దరిని కాదని కొత్తగా బీజేపీలోకి వచ్చిన బీబీ పాటిల్కు టికెట్ ఇవ్వడం పట్ల పార్టీ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డిని కలిసి భాస్కర్, భాగారెడ్డి పార్టీలకు సంబంధించి వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తోంది. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థిగా ఈటెల రాజేందర్ను ప్రకటించిన పట్ల బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు ట్విట్టర్ వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలో మల్కాజ్గిరి కార్యకర్తలను పర్సనల్గా కలిసి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని ప్రకటించారు కూడా. దీంతో ఆయన పార్టీ మారుతారా అన్న ప్రచారం ఇప్పుడైతే మొదలైంది. ఇక ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు లోక్సభ టికెట్ రాకుండా కొంతమంది పార్టీ లీడర్లు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తాను కొమ్మపై ఆధారపడిన పక్షిని కాదు, రెక్కల మీద ఆధారపడిన పక్షిని, స్వతహాగా ఎదిగిన వ్యక్తిని అని కూడా అన్నారు. 2019లో టికెట్ ఇస్తా అంటే పారిపోయిన నేతలే టికెట్ కోసం ఇప్పుడు పోటీ పడుతున్నారని విమర్శించారు. టికెట్ రాకుంటే వేరే దారి చూసుకుంటానని కూడా చెప్పుకొచ్చారు.